హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చింది. మనకైతే 2 BHK డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది అని అయితే అనుకుంటున్నారు చాలా మంది. అయితే ప్రభుత్వం ఏది వచ్చినప్పటికైతే మనకి ఒకవేళ మనకి పట్టాలు వచ్చి మన పేరు అయితే వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఇస్తారని కూడా అనుకుంటా ప్రభుత్వం అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మరి కీసీ ఎప్పుడు ఇస్తారంటే ఈ నెల డిసెంబర్ 28 కన్నా లేదంటే జనవరి 12 కన్నా ఇస్తానైతే మీకు చెప్తున్నారు అనమాట. కొంచెం మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళు అయితే ఏం భయపడాల్సిన అయితే అవసరం అయితే లేదు. మనకైతే ఖచ్చితంగా అయితే కీస్ అయితే ఇస్తానని చెప్తున్నాను నేను. వీళ్ళైతే ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో గవర్నమెంట్ ఉందో వాళ్ళైతే ఇస్తున్నారు అనమాట. అదేవిధంగా కొన్ని ఈ కాంట్రాక్టర్లకు అయితే కొంచెం అమౌంట్ అయితే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే కొంచెం అమౌంట్ అయితే తక్కువ ఇచ్చారని చెప్తున్నారు. కొంచెం ఒక ఫ్లాట్ పేరు మీద 1 లక్ష రూపాయలు అయితే పెంచమని చెప్పినారంట. అదే అప్పటికి కొంచెం పెండింగ్లో ఉండడం వల్ల చాలా వరకు అయితే ఇల్లులు అయితే పెండింగ్ వర్క్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొత్త గవర్నమెంట్కి అయితే వాళ్ళకి అప్లికేషన్ అయితే పెట్టారట. అయితే ఈ కొత్త గవర్నమెంట్ దాన్ని పరిశీలిస్తున్నారు, దాన్ని త్వరలో అప్రూవల్ చేస్తుంది అనమాట. అయితే మిగతా ఎంత వరకు అయితే ఉన్నాయో ఇప్పుడు కానీ ఫ్లాట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం ముందుగా తొందరగా పూర్తి చేసి అయితే ఇవ్వాలని అయితే చూస్తున్నారు ఈ గవర్నమెంట్ అయితే, కొత్త గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో అది. అయితే రేవంత్ గారు అయితే కొంచెం సీరియస్గా తీసుకున్నారు అన్నమాట ఈ 2 BHK గవర్నమెంట్ అయితే. ఎందుకంటే చాలా వరకు పెండింగ్లో ఉన్నాయన్నమాట ఇవైతే. నేను దగ్గర చూసిన కాడికైతే నేను చూసిన కాడికైతే దగ్గర ఒక 50,000కి పైగా అయితే ఈ పెండింగ్లో ఉన్నాయన్నమాట. మీకు ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ పూర్తిగా వివరంగా చెప్తానమాట. ఇప్పుడైతే భయపడాల్సిన అయితే అవసరం లేదు. నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మేము ముందే అయితే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.